హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? పత్తి పెట్టే టైం వచ్చింది ఫ్రెండ్స్. అందరు దాదాపుగా రూటివేటర్లు కల్టివేటర్లు అన్నీ కొట్టుకుంటారు ఫ్రెండ్స్. పత్తి పెట్టడానికి చేన్లు అన్నీ సిద్ధం చేసుకుంటారు. కానీ ఈ వర్షాలు మాత్రం మామూలుగా ఇట్లా అలుకు చల్లినట్టు పడిపోతున్నాయి ఫ్రెండ్స్. వర్షాలు మంచి పడతలేవు వర్షాలు ఈ సంవత్సరం. కొందరు ఆల్రెడీ ఈ వర్షాలకి పత్తి పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక ఇంచు మందం కూడా భూమి తడవలేదు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఒక ఇంచు మందం కూడా భూమి తడవలేదు ఫ్రెండ్స్. మొత్తం మట్టి దుమ్ము ఉన్నది ఫ్రెండ్స్. ఇది చూడండి, దుమ్ము. ఒక ఇంచు మందం కూడా లోపల తడవలేదు ఫ్రెండ్స్. ఇట్లా పెడితే ఏమైందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పెడతాం కదా ఫ్రెండ్స్, చిన్న వర్షం వచ్చిపోయింది అనుకో ఫ్రెండ్స్, మనం పెట్టిన ఇత్త అనేది మొలకొచ్చి ఆ వేడికి ఆ దుబ్బల మొత్తం మాడి మష అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి తొందరపడి విత్తనాలు పెట్టకండి ఫ్రెండ్స్. భారీ వర్షాలు, కొంచెం పెద్ద వర్షాలు పడ్డాక ఒక 2-3 ఫీట్ల లోతు వరకు భూమి తడిసినాక పత్తి పెట్టండి ఫ్రెండ్స్. తొందరపడి పెట్టి విత్తనాలు అనవసరంగా లాస్ కాకండి ఫ్రెండ్స్. ఒక్కొక్క ప్యాకెట్ మినిమం 800-900, 1000 రూపాయలు, 1500 అట్లా ఉన్నది ఫ్రెండ్స్. ఎకరానికి ఎట్లా 2-3 ప్యాకెట్లు పడుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి తొందరపడి విత్తనాలు పెట్టకండి ఫ్రెండ్స్. గట్టి వర్షాలు పడ్డాకనే భూమి బాగా తడిసినాక అప్పుడు పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దుమ్ములేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం దుమ్ములేస్తుంది ఫ్రెండ్స్. ఏం తడవలేదు భూమి. తొందరపడి చాలామంది రైతులు పెట్టేస్తాంటారు ఫ్రెండ్స్. తొందరగా పెడితే తొందరగా చెట్టు పెరుగుతుంది, ఎక్కువ పత్తి వెళ్తుంది అని ఆశతోడు. కానీ మన ఆశ ఆవిరైపోతుంది ఫ్రెండ్స్. లాకి పడద్దు ఫ్రెండ్స్. విత్తనం పెట్టే చూడండి ఫ్రెండ్స్, మొత్తం దుమ్ము ఏం లేదు. ఒక ఇంచు లోపల కూడా తడలేదు ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, దుమ్ము లేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఎంత తోడినా దుమ్ము వెళ్తుంది, కానీ ఒక్క ఇంచు మందం అయితే తడలేదు చూడండి ఫ్రెండ్స్. ఇక మొత్తం దుమ్మే ఫ్రెండ్స్. కాబట్టి తొందరపడి ఎవ్వరు పత్తి పెట్టకండి ఫ్రెండ్స్. ఒక 2-3 వర్షాలు గట్టి పడేదాకా ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లేదు, తొందరగా జూన్ నెల మొత్తం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జూన్ నెలలో చివరి వరకు పెట్టినా మనకు మంచిదే. కానీ విత్తనం పెడితే మొలవాలి ఫ్రెండ్స్. అనవసరంగా పెట్టుకొని డబల్ ఖర్చులు, కైకిళ్ళు, నాగళ్ళు, ఇవంతా పత్తి విత్తనాలు ఇదంతా డబల్ ఖర్చు అవుతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి తొందరపడి పెట్టకండి. మంచిగా భూమి తడిసినాక వర్షాలు మంచిగా కొట్టినాక అప్పుడు పెట్టండి ఫ్రెండ్స్. ఒక మినిమం ఒక 2-3 ఫీట్ల లోతుమన్న కన్నా భూమి తడవాలి ఫ్రెండ్స్. అట్టిగా దుబ్బ కదా ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక దుబ్బలు ఎత్తుంది. ఇట్లా మట్టి ఎగిరైతే దుబ్బలు ఎత్తుంది. ఎంత చూడినా దుబ్బే ఉన్నది లోపల. కాబట్టి తొందరపడి విత్తనాలు పెట్టకండి. అనవసరంగా ఖర్చు లోపల పడకండి ఫ్రెండ్స్. అసలే పత్తి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి ప్రతి సంవత్సరం. కైకిళ్ళు, విత్తనాల ప్యాకెట్లు, అరకలు, కల్టివేటర్లు, రూటివేటర్లు. కాబట్టి మళ్ళీ డబల్ కొట్టేయాల్సిన పని వస్తుంది. తొందరపడి విత్తనాలు పెట్టకండి. ఆగండి ఒక 2-3 రోజులు, వారం రోజులు. జూన్ నెల మొత్తం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి తొందరపడి ఎవ్వరు పెట్టకండి ఫ్రెండ్స్ పత్తి విత్తనాలు. ఇట్లనే వర్షాలు తుప్పురు కొట్టుకుంటుంటే మనం పెట్టిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయి, ఎండలకు మాడిపోతాయి ఫ్రెండ్స్. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి, కొద్ది గట్టి వర్షాలు కొట్టినాక పెట్టండి ఫ్రెండ్స్. తొందరపడి పెట్టకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.